నమస్తే. ప్రపంచం లోపల సాంప్రదాయాలన్నీ కూడా రెండు తత్వాలను లేదా ఒక తత్వాన్ని మూడు తత్వాలను నమ్మే సాంప్రదాయాలు కూడా ఉన్నాయి. కానీ ఈ మూడు నమ్మడం లోపల ఒకటి జీవతత్వాన్ని నమ్ముతారు, రెండు ప్రకృతి తత్వాన్ని నమ్ముతారు, మూడు పరమాత్మ తత్వాన్ని నమ్ముతారు. కానీ పరమాత్మ తత్వానికి ఒక ఆకారం ఉందని నమ్ముతారు. అంటే తత్వాలను మూడిటిని నమ్మాలి, మూడిటిని ఉన్నది ఉన్నట్టు నమ్మాలి, అంటే సత్యంగా నమ్మాలి. అంటే మూడు తత్వాలు ఉన్నాయి. జీవతత్వం ఉంది, ఆత్మతత్వం ఉంది, పరమాత్మతత్వం ఉంది. కానీ కొంతమంది రెండే తత్వాలు నమ్ముతారు. అంటే జీవతత్వము పరమాత్మతత్వాన్ని నమ్ముతారు, ప్రకృతి తత్వాన్ని నమ్మరు. కొంతమంది కేవలము పరమాత్మతత్వాన్ని నమ్ముతారు, జీవతత్వాన్ని నమ్మరు, ప్రకృతి తత్వాన్ని నమ్మరు. ఇక కొంతమంది మూడు తత్వాలను నమ్ముతారు. అంటే ప్రకృతి తత్వాన్ని నమ్ముతారు, ఆత్మతత్వాన్ని నమ్ముతారు, పరమాత్మతత్వాన్ని నమ్ముతారు. కానీ వీటి యథార్థ స్వరూపాలను నమ్మరు. అంటే పరమాత్మకు ఆకారం ఉందని నమ్ముతారు, పరమాత్మతత్వానికి ఆకారం ఉందని నమ్ముతారు. ఇక రెండు తత్వాలు నమ్మేవారు ఆత్మతత్వాన్ని పరమాత్మతత్వాన్ని నమ్ముతారు, ప్రకృతి తత్వాన్ని నమ్మరు. ఒక తత్వాన్ని నమ్మేవారు పరమాత్మతత్వాన్ని ఒకదాన్ని నమ్ముతారు. అంటే ఒక పరమాత్మతత్వం నుంచే ఈ ప్రకృతి ఏర్పడింది, ఈ జీవాత్మలు ఏర్పడ్డాయని నమ్ముతారు. ఇదిను సత్యం కాదు. ఎందుకంటే సత్యం ఏంటంటే మూడు తత్వాలు నమ్మాలి. మూడు తత్వాల లోపల ఒక తత్వం జడతత్వం, ప్రకృతి తత్వం అనేది జడతత్వం. ఇక రెండు తత్వాలు ఉన్నాయి చూడండి, ఆత్మతత్వం, పరమాత్మతత్వం. ఇవి రెండు చేతన తత్వాలు. చేతన తత్వాల్లో ఆత్మతత్వం అనేది అనేకం ఉన్నాయి, ఆత్మలు అనేకం. పరమాత్మ తత్వము ఒకటే. ఇది వ్యాపకం, అనంతం, సర్వజ్ఞత గలది, సర్వశక్తి గలది. ఇది నిరాకారమైనది. ఇది పరమాత్మ తత్వం. అంటే పరమాత్మ తత్వాన్ని నమ్మేవారు కొందరు, అంటే పరమాత్మ తత్వాన్ని నమ్ముతారు. ఆ పరమాత్మ తత్వం నుంచే ప్రకృతి వచ్చింది, జీవులు వచ్చారని నమ్ముతారు. అంటే పరమాత్మ తత్వముకు ఏవైతే లక్షణాలు ఉంటాయో మరి అందులో నుంచి వచ్చిన జీవులకు తర్వాత ప్రకృతి పరమాణులకు కూడా అవే లక్షణాలు ఉండాలి. ఎందుకంటే కారణ పదార్థంలో ఏవైతే లక్షణాలు ఉంటాయో అవి కార్యపదార్థంలో ఉంటాయి. కానీ ఇక్కడ కార్యపదార్థము ప్రకృతి ఉంది, ఈ ప్రకృతి లోపల జడత్వం ఉంది. అంటే సత్వ రజో తమో గుణాలు ఉన్నాయి. మరి సత్వ రజో తమో గుణాలు పరమాత్మతత్వంలో ఉండవు. పరమాత్మతత్వంలో లేనివి ప్రకృతిలో ఎలా వచ్చాయి? ఇక జీవుడు క్లేశ, కర్మ, విపాకము, ఆశయములు కలవాడు. కానీ పరమాత్మ క్లేశ, కర్మ, విపాక, ఆశయము నుంచి అపరామృష్టుడు, అంటే వేరైన వాడు, విశేషమైన వాడు. విశేషమైన వాడి నుంచి ఈ అల్పమైన ఈ క్లేశ, కర్మ, విపాక, ఆశయాలు గల జీవాత్మలు రావు. అంటే క్లేశము అంటే అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశము ఇవన్నీ ఉన్నవాడు. కర్మలు అంటే పాపకర్మలు, పుణ్యకర్మలు చేసేవాడు. ఇక విపాకము అంటే ఈ కర్మలకు సుఖదుఖ భోగాలను అనుభవించేవాడు. ఇక ఆశయము అంటే వాసనలు, కోరికలు ఉన్నవాడు. ఇవి లేనివాడే ఈశ్వరుడు అవుతాడు, ఇవి ఉన్నవాడు జీవుడు అవుతాడు. అంటే లేనివాడి నుంచి ఉన్నవాడు రావడం అనేది సాధ్యం కాదు. అంటే అవిద్య గల ఆత్మలు అవిద్య రహితుడైన పరమాత్మ నుంచి రావు. అదేవిధంగా
ఇక ప్రకృతి పరమాణులకు సత్వరజోతమో గుణాలు ఉన్నాయి. ఇవి జడ పదార్థాలు. మరి చేతన పదార్థమైన అవిద్యరహితమైన పరమాత్మ నుంచి ఈ త్రిగుణాత్మకమైన జడ పదార్థాలు రావు. అంటే ఒకటి నమ్మేవాళ్ళు, ఒకే తత్వాన్ని నమ్మేవాళ్ళు అంటే పరమాత్మ తత్వాన్ని నమ్ముతారు. పరమాత్మ తత్వం లోపల నుంచే ఈ ప్రకృతి పరమాణువులు జీవాత్మలు వచ్చాయని నమ్ముతారు. ఇది కూడా పూర్తిగా సత్యం కాదు. ఇక ఆధునికులు ఏం నమ్ముతారంటే కేవలం ప్రకృతి పరమాణులనే నమ్ముతారు. ఆత్మలను నమ్మరు, పరమాత్మను నమ్మరు. ఇది కూడా ఏకతత్వాన్ని నమ్మడం అవుతుంది. ఏకతత్వాన్ని నమ్మేవాళ్ళు రెండు రకాలు. పరమాత్మ తత్వాన్ని నమ్ముతారు, లేకపోతే పరమాణు తత్వాన్ని అని నమ్ముతారు. ఇవి రెండు కరెక్ట్ కాదు. అదేవిధంగా రెండు తత్వాలను నమ్మేవారు ఆత్మలను పరమాత్మను నమ్ముతారు. కానీ ఆత్మ పరమాత్మ వల్లనే ఈ జగత్తు ఏర్పడలేదు. ఉపాదాన కారణమైన ప్రకృతి పరమాణువులు ఉండాలి. ప్రకృతి పరమాణువులు వేరు. మరి ఏది నిజము, ఏ వాదం నిజము అంటే మూడింటిని నమ్మేదే నిజం. అంటే పరమాత్మ తత్వాన్ని నమ్మాలి, ఆత్మతత్వాన్ని నమ్మాలి, ప్రకృతి పరమాణువులను నమ్మాలి. అప్పుడే నిజమవుతుంది. అందులో ప్రకృతి పరమాణువులు అనేకం, ఆత్మలు అనేకం. కానీ దేవుడు ఒక్కడే, నిరాకారుడు, సర్వవ్యాపకుడు, సర్వశక్తివంతుడు. ఇలా నమ్మడం త్రైతవాదం అవుతుంది. త్రైతవాదమే శాస్త్రీయంగా వేదానుకూలము, సత్యము. ఇది సైన్స్కు కూడా నిలబడుతుంది. త్రైతవాదమే అంటే మనుషులందరూ సత్యాన్ని నమ్మాలి. అంటే సత్యాన్ని నమ్మడం అనేది తర్కం వల్ల, చర్చ వల్లనే సాధ్యమవుతుంది. ఊరికే నమ్మకం మీద ఉండకూడదు. మనుషులు విశ్లేషించి ఆలోచించి సత్యం మీద తెలుసుకోవాలి. సత్యాన్ని తెలుసుకొని సత్యాన్ని నమ్మడం ద్వారానే మనకు సుఖం లభిస్తుంది. ఇక అబద్ధాన్ని నమ్మడం అంటే నమ్మకం మీద ఆగిపోవడమే. అంటే శాస్త్రీయంగా ఆలోచించడం, మననం చేయడం ఏమి ఉండవు. అలా చేయకూడదు. అలా చేయడం ద్వారా ఏమవుతుంది, నమ్మకం అనేది ఎప్పుడు సుఖాన్ని ఇవ్వదు. అంటే కేవలం నమ్మకం, అంటే మూఢనమ్మకం, అబద్ధాన్ని నమ్మడం అనేది కరెక్ట్ కాదు. నిజాన్ని నమ్మాలి. నిజాన్ని నమ్మాలంటే నిజాన్ని తెలుసుకొని నమ్మాలి, ఎవరో చెప్పారని కాదు. అంటే ఒక విషయం గురించి మనకు సత్యం ఎలా నిర్ణయం అవుతుందంటే, ఒకటి శబ్ద ప్రమాణం. శబ్ద ప్రమాణం అంటే ముఖ్యంగా ఆప్త శబ్దాన్ని ప్రమాణంగా తీసుకోవాలి. ఆప్తుల శబ్దం, ఆప్తుడు అంటే ప్రాప్తి చేసుకున్నవాడు, అంటే ఎరిగిన వాని యొక్క శబ్దం ప్రమాణం. ఎరిగిన వాడెవరు? వేదాన్ని ప్రకటించిన ఈశ్వరుడు, పరమాత్మ అన్ని ఎరిగినవాడు కనుక వేదంలోని విషయాన్ని మనం శబ్ద ప్రమాణంగా తీసుకోవచ్చు. తర్వాత యోగ సాధన చేసి సమాధి స్థితి పొందిన ఋషుల యొక్క స్మృతులు కూడా మనకు ప్రమాణం. ఎందుకంటే వాళ్ళు కూడా ప్రాప్తి చేసుకున్నవారు, అంటే ప్రత్యక్షం చేసుకున్నవారు కనుక వాళ్ళ మాటను కూడా మనం ప్రమాణంగా తీసుకోవచ్చు. కానీ ఈ ప్రాప్తి చేసుకున్నవారు కాకుండా, అంటే వేదములోని విషయాలు కాకుండా, ఋషి గ్రంథాల్లోని విషయాలు కాకుండా మామూలు మానవులు చెప్పినది అది సంపూర్ణంగా సత్యంగా ఉండదు. దాన్ని నమ్మకూడదు. దాన్ని నమ్మడము అనేది మూఢనమ్మకం అవుతుంది. కానీ వేదం ఏం చెప్తుంది అంటే శృతులు ఏం చెప్తున్నాయి, స్మృతులు ఏం చెప్తున్నాయి, ఆ విషయాన్ని మనము నమ్మాలి. ఈ శృతులు స్మృతులు చెప్పే విషయాలన్నీ కూడా యుక్తికి నిలబడతాయి. అంటే యుక్తిపూర్వకంగా వీటిని మనం నిరూపించవచ్చు. అంటే యుక్తిపూర్వకంగా నిలబడేది అది అనుమాన ప్రమాణంలో నిలబడుతుంది. యుక్తి అంటే అనుమానం, ఆలోచన, ధ్యానము, మననము, వీటికి నిలబడేదే యుక్తి. అది కూడా మనకు ఈ శబ్ద ప్రమాణం నుంచి వచ్చింది అయితేనే నిలబడుతుంది. అలా మనము శబ్ద ప్రమాణాన్ని నమ్మి యుక్తిపూర్వకంగా నిరూపించి తర్వాత మనము సమాధి స్థితి లోపల సాక్షాత్కారం కూడా చేసుకోవచ్చు, అంటే ప్రత్యక్షం కూడా చేసుకోవచ్చు. అప్పుడే సత్యం అనేది నిలుస్తుంది. అంటే ఏదైతే ప్రత్యక్షం అవుతుందో అదే సత్యమని మనం నమ్మాలి.